ఇప్పుడు చూసాం కదా రియల్ జీడిపికి నామినల్ జీడిపికి డిఫరెన్స్ చూసాం కదా. ఇప్పుడు రియల్ జీడిపి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం, నామినల్ జీడిపి క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం చూద్దాం. జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే ఇప్పుడు రియల్ జీడిపికి మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ కాన్స్టెంట్ ప్రైజెస్ అదే బేస్ ఇయర్ తీసుకుంటామని చెప్పాను కదా. స్టేబుల్గా ఉన్న ప్రైసెస్ అనేవి తీసుకొని దాంతో క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా అంటే ఇప్పుడు 2025 2026లో 2 కార్స్ ప్రొడక్షన్ అయ్యాయి అంటే దానికి కాస్ట్ ఎంత అది తీసుకున్నాం కదా. ఇప్పుడు 2022 2023లో ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని బేస్ చేసుకొని ఈ ప్రొడక్షన్ బేస్ చేసుకొని మనం చేస్తాం అనమాట. రియల్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్షన్ అట్ కరెంట్ ఇయర్ ఇంటూ ప్రైసెస్ ఆఫ్ బేస్ ఇయర్. ఈ రెండు చేస్తే మనకు వచ్చి ఉంటుంది కదా, దాన్ని రియల్ జీడిపి కింద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు నామినల్ జీడిపి విత్ ఇన్ ద ఇయర్ అనమాట. ఈ ఇయర్లో ప్రొడక్షన్ అయినవి ఇంటూ ఈ ఇయర్లో ప్రైసెస్, ఈ రెండు చేస్తే మనకి ఎంతైతే వచ్చిందో దాన్ని నామినల్ జీడిపి అంటాం. జీడిపి డిఫ్లేటర్ చెప్పా కదా, ప్రైసెస్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్స్ అనేవి వస్తాయి, అందరూ దాన్ని కొనలేరు కాబట్టి అలా తీసుకుంటాం. జీడిపి డిఫ్లేటర్ని నామినల్ జీడిపిపై రియల్ జీడిపి ఇంటూ 100 చేస్తే మనకి జీడిపి డిఫ్లేటర్ ఎంతో మనకి తెలుస్తుంది అనమాట. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇప్పుడు నామినల్ జీడిపి ఎలా చేస్తామో రియల్ జీడిపి ఎలా చేస్తామో చెప్పాను కదా. నామినల్ జీడిపి అంటే ఏంటి, విత్ ఇన్ ద ఇయర్ ప్రొడక్షన్ ఇంటూ ప్రైసెస్. రియల్ జీడిపి అంటే ఏంటి, స్టేబుల్ ఇయర్ ప్రైసెస్ ఇంటూ దిస్ ఇయర్ ప్రజెంట్ ఇయర్ ప్రొడక్షన్ అనమాట. ఈ రెండు 1/1 చేస్తే మనకి కరెక్ట్ వాల్యూ అనేది జీడిపి డిఫ్లేటర్ అనేది రియల్ జీడిపి అనేది తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు అఫీషియల్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ రియల్ జీడిపి. ఈ రెండు ఒకటి, అఫీషియల్ జీడిపి అయినా రియల్ జీడిపి అయినా సేమే. దీని ప్రొడక్షన్ ఎలా చేయాలో చెప్పా కదా, దీని క్యాలిక్యులేషన్ అఫీషియల్ జీడిపి అయినా జీడిపి రియల్ జీడిపి అయినా ప్రొడక్షన్ ఇంటూ ప్రైజెస్ ఆఫ్ స్టేబుల్ ఇయర్ ప్రొడక్షన్ ఇన్ ప్రజెంట్ ఇయర్ అనమాట. ఈ రెండు తీసుకుంటాం. ఈ ఫేషియల్ పాలసీ అనేది ఒక టాపిక్ ఉంటుంది. ఫేషియల్ పాలసీ అనేది నార్మల్గా ఫేషియల్ అనేది ఫ్రెంచ్ వర్డ్, దీని ఏంటంటే ఫిస్క్ అని అంటాం అనమాట. ఫ్యూజ్ లేదా వాలెట్ అంటే మనీని దాచేది, దాన్ని ఎక్స్పెండిచర్ కింద తీసుకోవడానికి ఫేషియల్ పాలసీ. టు కీప్ మనీ అంటే ఫిస్క్ అనే అదే ఫేషియల్ పాలసీ కింద తీసుకుంటాం. ఫేషియల్ అంటే మనీ ప్లస్ ఎక్స్పెండిచర్ అనమాట, ఖర్చు మనకు వచ్చే మనీ. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇన్కమ్ అనేది, ఇప్పుడు గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది సోర్స్ జనరేట్ అవుతుంది. దీనివల్ల ట్యాక్సేషన్ వల్ల గవర్నమెంట్ అనేది కొంత ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకుంటుంది. అది ప్లస్ నాన్ ట్యాక్సేషన్ అనమాట. దేని మీద అయితే ట్యాక్సెస్ లేవో ఈ మనకు వచ్చిన ఇన్కమ్ని ఎలా ఎక్స్పెండ్ చేస్తారంటే మనకి కావాల్సిన మనకి రీచ్ అయ్యే గోల్స్ మీద స్పెండ్ చేస్తారనమాట. ఇది ఎలా చెప్తామంటే ద చేంజెస్ ఇన్ ట్యాక్సేషన్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ ఎకానమీ. మనకి ఎకానమీలో రీచ్ అవ్వాల్సిన గోల్స్ మీద ఈ ట్యాక్సేషన్ అనేది ఎక్స్పెండ్ చేస్తారనమాట. ఫేషియల్ పాలసీ అనేది బడ్జెట్ అనమాట. నార్మల్గా ఈ బడ్జెట్ అనేది ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే బోల్గన్ అనే వర్డ్ నుంచి తీసుకొచ్చారనమాట. ఇది లాటిన్ వర్డ్. బొగటా అనేది లెదర్ బ్యాగ్ అనమాట. బొగటా నుంచి బడ్జెట్ కింద తీసుకొచ్చారు.